ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రతి రాశి వారు ఏమి చేపట్టాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. శ్రీ జైనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ అష్టమి, పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చ స్థితి, మేషక్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతి, అలాగే శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం అన్నదానం, అలాగే సూర్య నమస్కారాలు బాగా పనికి వస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆంజనేయ స్తుతి, ఆంజనేయుడి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రతికూల పరిస్థితులు గోచరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాలు బాగా యోగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు సహకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆనందకర వార్తలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తరం, కుంకుమార్చనలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల్ని నెట్టివేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక మార్పులు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలు వెనువెంటనే లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా మేలైనటువంటి పరిస్థితులు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గణపతి ఉపనిషత్తు పఠనం లేదా వినటం, గణపతి అష్టోత్తర పఠనం వంటివి ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా మంచి వార్తలు వింటారు. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. మిత్రుల ద్వారా ఒత్తిడి బాగా పెరుగుతుంది. రుణ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, దూకుడు ప్రదర్శించగలుగుతారు.
గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి శివుణ్ణి పూజించడం ద్వారా మేలైనటువంటి వార్తలు దగ్గరవుతాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటివి ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు శోభని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మంచి వార్తలు వింటారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి లభిస్తుంది. కార్యక్రమంలో ఏర్పడినటువంటి ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మేలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం లేకపోలేదు. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వాములతోటి ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలని దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అవగాహన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహాకాళి అష్టోత్తరం, మహాకాళికి చేసేటువంటి కుంకుమార్చన ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. విదేశీ వ్యవహారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజ, ఆంజనేయ అష్టోత్తరాన్ని శ్రద్ధగా భక్తితో పఠించినట్టయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అన్ని రంగాల వారికి ఆనందం లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు సంతోష వార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని ఈ రోజు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. సంతోష వార్తలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వార్తలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో ఈ రోజు పఠించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధి ఆకస్మికంగా దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటి పూజలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. భూ వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సేవా దృక్పథంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటివి కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రీత్యా పెంపొందుతాయి. కార్యక్రమాల నిర్వహణలో విఘ్నాలు, జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల, కృషి వంటివి మీకు చాలా అవసరం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శుభాల్ని కలిగిస్తుంది. మహాకాళి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, పరస్పర వీక్షణ, శుక్రశనుల పరివర్తన. ఇక ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలిద్దాం. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకి ఈ రోజు చాలా అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధిత నిర్ణయాలకు కూడా చాలా అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలకు కూడా చాలా శుభదినం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాలకి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే అంశంలో
మనం అల్ప రక్తపోటు లేదా లో బీపీ గురించి తెలుసుకుందాం. మామూలుగా అందరికీ తెలిసినటువంటిది బీపీ అంటే 120/80 అని మామూలుగా రికార్డులు అవి చూస్తూ ఉంటారు కదా. ఈ 120/80 ఏంటంటే మన గుండెకి లోపలికి రక్తం వస్తూ ఉంటుంది, గుండె నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా గుండె లోపలికి రక్తం వచ్చేటప్పుడు ఒక రకమైన రీడింగ్ వస్తుంది, గుండె నుంచి రక్తం బయటకు వెళ్ళేటప్పుడు మరొక రీడింగ్ వస్తూ ఉంటుంది. ఆ రెండు రీడింగ్స్ని కలిపి రక్తపోటు అంటాం అన్నమాట. అందులో ఒకటి 120 ఉంటుంది, రెండోది 80 ఉంటూ ఉంటుంది. అలా కాకుండా అల్ప రక్తపోటు అనే సమస్య వచ్చినప్పుడు ఏంటంటే అది 90కి తగ్గిపోతుంది. అంటే 120 ఉండవలసినటువంటిది 90కి తగ్గినా, అలాగే కింద 80 ఉండవలసినటువంటిది 60కి తగ్గినా సరే దాన్ని అల్ప రక్తపోటుగా చెప్పుకోవచ్చు. అయితే 120 కాస్త 100 లేకపోతే 110 అయినంత మాత్రం దాన్ని లో బీపీగా అనుకోక్కర్లేదు. కానీ అంతకంటే కూడా తక్కువ అయిపోయి 90కి వచ్చినట్టయితే కనుక దాన్ని అల్ప రక్తపోటుగా చెప్పుకోవాలి. ఈ లో బీపీ రావడానికి ఏంటంటే సామాన్యంగా కొన్ని రెగ్యులర్గా ఉండేటువంటి కారణాలు, పెద్దగా అంటే ఏదో జబ్బులాగా కాకుండా ఉండేటువంటి కారణాలు ఉంటాయి, కొన్ని జబ్బులతోటి ఉండేటువంటి కారణాలు కూడా ఉంటూ ఉంటాయి. మామూలుగా చాలామందికి ఏంటంటే ఎక్కువసేపు నిలబడినప్పుడు కొంచెం తల తిరిగినట్టు కావటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఏంటంటే చాలాసేపు నిలబడిపోయినప్పుడు కాళ్ళల్లో కొంచెం రక్తం నిలబడిపోయి అది గుండెకి చేరవలసినంత చేరకపోవడం వల్ల కొంచెం రక్తపోటులో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే కొంత ఎక్కువసేపు పడుకుండిపోయి అక్కడి నుంచి లేచి ఒక్కసారిగా లేచినప్పుడు కూడా ఈ రక్తపోటులో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటివి ఏంటంటే అవి జబ్బుగా అనుకోక్కర్లేదు, అవి మామూలుగా జరిగేటువంటి అంశాలు. అలా కాకుండా కొంచెం ఎక్కువ రోజుల పాటు ఈ విధంగా అంటే 90/60 లాంటి బీపీ కనుక నిలబడిపోయినట్టయితే దాన్ని మనం అల్ప రక్తపోటుగా అనుకోవాలి. ఈ అల్ప రక్తపోటు రావడానికి ఉండేటువంటి కారణాల్లో ఒకటి ఏంటంటే కొన్ని రకాల మందుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి తగ్గడానికి వేసుకునేటువంటి కొన్ని మందుల వల్ల రక్తపోటు తగ్గిపోయి కొంచెం తల తిరుగుతున్నట్టు, ఏదో గాబరాగా ఉన్నట్టు జరుగుతూ ఉంటుంది. అలాంటి మందులు ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంతంగా వాడుకోవడం కాకుండా డాక్టర్ల సలహా లేకుండా ఇటువంటి మందులు అవి వాడినట్టయితే కనుక ఈ అల్ప రక్తపోటు రావడం ఒక్కొక్కసారి అది కొంచెం తీవ్రమైన పరిణామాలు కూడా దారితీస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మందులు ఎప్పుడూ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా ఎక్కువగా వాడకుండా ఉండాలి. అలాగే డయూరిటిక్స్ అంటూ ఉంటారు, అంటే మూత్రం ఎక్కువగా పోవడం కోసం అని చెప్పిచ్చేటువంటి మందుల వల్ల కూడా రక్తపోటు తగ్గిపోతూ ఉంటుంది. ఇలా రక్తపోటు తగ్గిపోయినప్పుడు కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉండడం, ఒళ్ళంతా చల్లబడిపోయినట్టు కావటం, అంటే ఏంటో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్టుగా అనిపించటం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా ఈ లో బీపీతో బాధపడేటువంటి వాళ్ళకి ఆహారమే ఔషధంగా ఉపయోగపడటానికి మనకి ఉపయోగపడేటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. అవేమేంటంటే మజ్జిగ, జీలకర్ర, నిమ్మరసం, సైంధవ లవణం. ఈ 4 మనకి ఇంట్లో ఉండేటువంటి వస్తువులే. ఈ 4 కలిసి ఈ లో బీపీ తగ్గడానికి సహాయపడతాయి. ఒక గ్లాసు కమ్మటి మజ్జిగను తీసుకుని అందులో 1 చెంచాడు నిమ్మరసాన్ని, 2-3 చిటికల సైంధవ లవణాన్ని, 1 పావు చెంచాడు జీలకర్ర చూర్ణాన్ని కలపాలి. వీటన్నింటినీ బాగా కలిపేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి రోజు ఆహారంలాగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ లో బీపీ లేదా అల్ప రక్తపోటుని అదుపులోకి తెచ్చుకోవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మానవ జీవితంలో మనిషికి సంభవించేటటువంటి రకరకాల శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఏ మానవుడైనా సరే ఏదైనా కార్యనిమిత్తమై ప్రయాణానికి బయలుదేరేటటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి శకునాలను తప్పనిసరిగా పాటించాలని శకున శాస్త్రం తెలియజేస్తోంది. ప్రయాణానికి ఉపక్రమించినటువంటి తరుణంలో ఏ ఏ సమయాలలో ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో మహర్షులు మనకి శకున శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. వ్యాస మహర్షి ప్రయాణం చేయాలని మనకు ఎప్పుడు సంకల్పం కలుగుతుందో అప్పుడే వెంటనే గుండె నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని ప్రార్థించి ప్రయాణం చేయాలని శకున శాస్త్రంలో తెలియజేశారు. బృహస్పతి ఎవరైనా సరే ప్రయాణం చేయాలనుకున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా శకునాన్ని పాటించి తీరాలని, శుభశకునం ఎదురైతేనే ప్రయాణం చేయాలని శకున శాస్త్ర రీత్యా తెలియజేశారు. అదేవిధంగా పరాశర మహర్షి శకున శాస్త్ర రీత్యా ప్రయాణానికి పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చేయాలని సెలవిచ్చారు. ఏదైనా కార్యనిమిత్తమై బయలుదేరేటటువంటి సమయంలో ఆ కార్యం మనకి అనుకూలంగా ఉన్నది అనే భావన మనకు కలిగితేనే,
ఆ ప్రయాణం వల్ల మనకు ప్రయోజనం కలిగితేనే ప్రయాణం చేయాలని, అది శుభశకునమని పరాశర మహర్షి మనకు శకున శాస్త్రంలో చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా భరద్వాజ మహర్షి శకున శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఏ కార్యమైనా సరే నిర్వహించాలని ప్రయాణాన్ని సంకల్పించినటువంటి తరుణంలో పెద్దల అనుమతిని తీసుకొని ప్రయాణం చేయాలని సెలవిచ్చారు. కనుక భరద్వాజ మహర్షి చెప్పిన విధంగా పెద్దల అనుమతి తీసుకొని, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకొని ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే కనుక ఆ ప్రయాణం, ఆ కార్యక్రమం చక్కగా విజయవంతమవుతుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అదేవిధంగా కపిల మహర్షిని కనుక మనం పరిశీలించినట్లయితే, కపిల మహర్షి శకున శాస్త్రరీత్యా ఏ ప్రయాణమైనా సరే వేకువజామునే చేయాలని సెలవిచ్చారు. ప్రయాణం చేయాలి అనుకున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను నిర్వహించి వేకువజామునే ప్రయాణాన్ని చేసినట్లయితే ఆ ప్రయాణం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని, అది శుభ సూచకమని, శుభ శకునమని కపిల మహర్షి మనకు తెలియజేశారు. అయితే వశిష్ఠ మహర్షి మాత్రం ఏదైనా ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి తరుణంలో అపశకునం ఎదురైనట్లయితే ఆ ప్రయాణాన్ని అప్పటితో ఆపివేసి లోపలికి వచ్చి పాద ప్రక్షాళన చేసుకొని ఆ తరువాత ఇష్టదైవాన్ని ప్రార్థించి ప్రయాణాన్ని కొనసాగించాలని శకున శాస్త్రరీత్యా తెలియజేశారు. కనుక వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రకారం ఎవరైనా సరే ఏదైనా కార్యనిమిత్తమై ప్రయాణానికి బయలుదేరినటువంటి తరుణంలో అనుకోకుండా ఏదైనా దుశ్శకునం ఎదురైనట్లయితే వెంటనే గృహం లోపలికి వచ్చి చక్కగా నీటితో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మీ ఇష్టదైవాన్ని ఒకసారి అలా మనసులో ప్రార్థించి ఆ తరువాత ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చని చెప్పి శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయాణానికి బయలుదేరే సమయంలో కంచు కానీ రాగి కానీ ఈ రెండు లోహాలలో ఏదో ఒక లోహాన్ని తాకి ప్రయాణం చేసినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలని, దానివల్ల చేసేటటువంటి ప్రయాణం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుందని శకున శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. ప్రయాణానికి బయలుదేరే సమయంలో తుమ్ము శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే ప్రయాణానికి బయలుదేరినటువంటి సమయంలో ఒక తుమ్మును తుమ్మినట్లయితే అది కొద్దిగా చెడు ప్రభావాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంది. అదే ప్రయాణానికి బయలుదేరిన సమయంలో 2 తుమ్ములు తుమ్మినట్లయితే అది చక్కటి కార్య అనుకూలతను, మనం ప్రయాణం చేసే సమయంలో అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని శకున శాస్త్రం తెలియజేస్తోంది. అయితే నడుస్తూ తుమ్మినట్లయితే సర్వ కార్యాలన్నీ కూడా చక్కగా జయప్రదం అవుతాయి. మనకి ప్రయాణ సందర్భంగా ఏదైనా కార్యం ఎదురైనట్లయితే ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలంటే నడుస్తూ తుమ్మినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అయితే శకున శాస్త్రరీత్యా ఒక తుమ్ము తుమ్మినా 2 కంటే ఎక్కువ తుమ్ములు తుమ్మినా దానివల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేయటానికి ఏం చేయాలో కూడా శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. తుమ్ము వల్ల కలిగేటటువంటి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఏదైనా ఫలాన్ని చూడటం కానీ, తాంబూలాన్ని స్వీకరించడం కానీ చేసినట్లయితే చక్కటి ఫలితం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. స్త్రీల యొక్క నాట్యాన్ని వీక్షించినా కూడా తుమ్ముల వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను తప్పనిసరిగా తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా బంగారాన్ని దర్శించారనుకోండి, తుమ్ముల వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలన్నీ తొలగించబడతాయి. అంతేకాకుండా ఇనుమును కానీ వెండిని కానీ పట్టుకున్న వాళ్ళు తుమ్మినట్లయితే కనుక మనకి కార్యహాని కలుగుతుంది. ఎప్పుడైనా ప్రయాణ సందర్భంగా బయటికి వెళ్ళినటువంటి తరుణంలో ఇనుమైనా సరే వెండైనా సరే అలా పట్టుకున్న వాళ్ళు కనుక మనకు దర్శనమిచ్చినట్లయితే దాని ప్రభావం వల్ల కొద్దిగా చెడు ఫలితాలు ఎదురవటానికి ఆస్కారం ఉంది. అయితే కంచు కానీ రాగి కానీ చేతిలో పట్టుకున్నవాడు తుమ్మినట్లయితే దానివల్ల సర్వకార్యాలలో కూడా జయం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఉదయాన్నే ఎవరైనా సరే నిద్ర నుండి లేవగానే తుమ్మినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జలం దగ్గర అంటే నీళ్ల దగ్గర కానీ, కలహాలు ఆడే సమయంలో కానీ, విసుగుగా ఉన్న సమయంలో కానీ తుమ్మినట్లయితే ఆ తుమ్ముల వల్ల చెడు ప్రభావం కలగటానికి ఆస్కారం ఉంది. పసిపిల్లలు, శిశువులు 5 సంవత్సరాల లోపు ఉన్న ఏ పిల్లలైనా సరే తుమ్మినట్లయితే ఆ తుమ్ములు తప్పనిసరిగా ధనప్రాప్తిని, లాభాన్ని కలిగిస్తాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే
ప్రయాణానికి బయలుదేరినటువంటి తరుణంలో గర్భిణీ స్త్రీలు తుమ్మినా, ముత్తైదువ తుమ్మినా ఆ ప్రయాణాన్ని వెంటనే ఆపివేయాలని, అలా ఆపివేయటం ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని శకున శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మీకు గరుడ పక్షి కనిపించినట్లయితే అధికార పరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. శుభ ఫలితాలను పొందటం ద్వారా ప్రయోజనాలు పొందుతూనే అశుభ ఫలితాలను తొలగింపజేసుకోవటానికి దైవ ప్రార్థన చేయాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ లో బీపీ సమస్య ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువసేపు అలా నిలబడి ఉండే పని చేయకూడదు అనమాట. అంటే వంటింట్లో పని చేసుకోవాల్సి వచ్చినా ఎక్కడైనా కానీ నిరంతరం అంటే ఒక గంట కంటే ఎక్కువసేపు నిలబడి ఉండటం అనేటువంటిది మానేసేయాలి. అలా నిలబడి ఉండటం వల్ల లో బీపీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే లో బీపీ పెరగడం అంటే రీటింగ్ పెరగదు, లో బీపీ అనేటువంటి సమస్య ఎక్కువైపోతుంది అనమాట. అలాగే ఒక పోస్చర్లోంచి అంటే ఒక భంగిమలోంచి ఇంకో భంగిమలోకి మారడానికి హఠాత్తుగా చేయకూడదు. అంటే పడుకుని ఉన్నవాళ్ళు ఒక్కసారిగా లేచిపోకూడదు, నెమ్మదిగా పక్కకి తిరిగి కొంచెం కొంచెంగా కూర్చుంటూ ఉండాలి. లేకపోతే ఈ లో బీపీ ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం. అంటే ఒక్కసారిగా పొజిషన్ మారడం వల్ల వాళ్ళలో రక్తపోటులో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ అలవాటు కూడా తగ్గించుకోవాలి. అలాగే ఈ లో బీపీ సమస్య వచ్చినటువంటి వాళ్ళు ఆ సమయంలో ఏం చేయాలంటే ఒక గోడకి దగ్గరగా పడుకొని 2 కాళ్ళు బాగా పైకి ఎత్తేసుకుని గోడకు ఆనించి ఆ కాళ్ళు ఎత్తి ఉంచుకోవాలి. అలా ఒక 5-10 నిమిషాల పాటు పడుకున్నట్టయితే కనుక రక్త ప్రసారం మళ్ళీ మెరుగయ్యి ఈ అల్ప రక్తపోటు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఔషధంగా ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని మూలికలు అంటే మనకి వంటింట్లో దొరికేటువంటి కొన్ని మూలికలు బాగా ఉపయోగపడతాయి. అవేమేంటంటే అల్లపు రసము, నిమ్మరసం కలిపినటువంటి మిశ్రమం, అలాగే సైంధవ లవణం, చక్కెర. ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో అల్లపు రసాన్ని, ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక 100 గ్రాముల పరిమాణంలో చక్కెర కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న చెంచాడు సైంధవ లవణం చూర్ణాన్ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచుకోవాలి. అలా ఎంతసేపు కాచుకోవాలంటే అది కొంచెం చిక్కబడి ఒక పాకంలాగా తయారయ్యేంత వరకు కాచుకోవాలి. అలా కాచుకున్న మిశ్రమాన్ని జాగ్రత్త చేసుకుని ఒక చెంచాడు ఉదయం, ఒక చెంచాడు మధ్యాహ్నం, ఒక చెంచాడు సాయంత్రము నెమ్మదిగా తేనె నాకినట్టుగా నాకుతూ తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక ఈ అల్లపు రసము, నిమ్మరసము, సైంధవ లవణం, తర్వాత చక్కెర కూడా లో బీపీ తగ్గించుకుందుకు బాగా సహాయపడతాయి. మరొక అనారోగ్య సమస్య, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారాన్ని గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా వ్యక్తి యొక్క జీవనంలో అదృష్టం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ సమయం మాత్రమే అదృష్టం ఉంటుంది. సహజంగా విచారణతో కూడినటువంటి ఆలోచనలే మనకు ఉంటాయి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అదృష్టం ఉన్నా అనుభవించలేం. అదృష్టాన్ని గుర్తించడం కూడా కష్టమే ఒక్కోసారి. ఇదే కాలం యొక్క ప్రభావం. కాల మహిమ చాలా విశేషమైంది. కాలచక్రం చాలా ప్రభావవంతమైంది. చరిత్రలో మిగిలిపోయేటటువంటి వ్యక్తులలో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. చారిత్రాత్మకమైనటువంటి, ఎందుకని సహజమైన అష్టమ స్థానం చాలా విశేషమైంది. అష్టమము అంటే ఆయుస్థానం, అష్టమం అంటే జీవనానికి ఉపయుక్తమైన స్థానం. సహజ అష్టమ స్థానం వృశ్చిక రాశి అయింది. ఈ వృశ్చిక రాశి మండలాన్నే జ్యోతిష పరిభాషలో కాలచక్రంలో వృశ్చిక లగ్నంగా మారుస్తాం మనం. లగ్నము అనే పదానికి అర్థం పుట్టిన సమయం. పుట్టిన రోజులో చాలా లగ్నాలు వస్తాయి, చాలామంది జన్మిస్తారు. కానీ ఆ లగ్నాన్ని బట్టి అంటే పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు, వాళ్ళ జాతక యోగాలు, అదృష్టాలు మారిపోతాయి. అసలు అదృష్టం పట్టాలంటే లగ్నమే సరిపోతుందా అంటే పరాశర మహర్షి జ్యోతిష శాస్త్ర ప్రారంభంలో అంటే పరాశర హోరలో ప్రాథమిక అధ్యాయాల్లో కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే జన్మ, కాల, స్థల, వ్యవహారాదీనాం అని చెప్పారు. జన్మస్థలం, జన్మస్థానం
జన్మ వంశం, జనన కాలము, జనన ప్రదేశం, చుట్టూ ఉన్న వ్యవహారం, ఇవి చాలా ముఖ్యమైనవి అన్నారు. అంటే మన యొక్క తల్లిదండ్రుల యొక్క సంస్కారమే మన జీవనానికి, జీవితానికి పునాది వేస్తోంది అని చెప్తోంది. తండ్రి గారు గొప్ప విద్యావేత్త, తనకి విద్య రావటానికి అవకాశాలు సహజ సిద్ధంగా ఏర్పడుతున్నాయి. తన తండ్రి గారు పెద్ద వ్యాపారవేత్త, తను కూడా కష్టపడకుండా లక్ష్మి ఐశ్వర్య సంపదని వశం చేసుకోవడానికి, భోగభాగ్యములకి నాయకుడు అవటానికి సహజ సిద్ధంగా ఉంటుంది. సహజ సిద్ధానికి విరుద్ధంగా జ్యోతిషం ఎక్కడా పనిచేయదు అని దీని యొక్క సూత్రం పరాశర మహర్షి సహజ సిద్ధంగా చెప్పారు. ఇంకా విశేషమైన సూత్రాలు ఏం చెప్పారు? జన్మస్థలం, నీ స్థలం చాలా ముఖ్యమైనది. ఉన్నత స్థలాల్లో జన్మించావా, సాధారణ స్థలాల్లో జన్మించావా, ఇది ముఖ్యమైనది. తర్వాత వీటన్నిటికంటే కూడా స్వీయ యోగం చాలా ముఖ్యమైనది. స్వీయం, స్వయంకృతం. తన ఎక్కడ పుట్టినా తన పూర్వజన్మ పుణ్య విశేష బలం చేత తను గొప్పవాడు కావటానికి ఆలోచనాత్మకమైనటువంటి పరిధి పెరిగి మట్టిలో మాణిక్యంలాగా ఒక మహానాయకుడు కావటానికి అవకాశాలు తనే కల్పించుకొని, అలా బురదలోంచి వచ్చినటువంటి పద్మంలాగా, బురద అంటకుండా అమ్మవారికి సమర్పించబడేటటువంటి ఆ పద్మంలాగా తను తయారవుతాడు. ఎప్పుడు? తనకి స్వయంకృతంగా ఆలోచన శక్తి ఉన్నప్పుడు. సహజమైన యోగంలో తన కుటుంబ వ్యవస్థ బాగుండాలి, తన ఉన్నటువంటి ప్రదేశం బాగుండాలి, అన్నీ దొరికే ప్రదేశం అయి ఉండాలి, తను యోగ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు ఈ జాతకం వన్నె తెస్తుంది, యోగ్యతనిస్తుంది. అలాంటి క్రమంలో వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి పంచమాధిపతి ఎవరవుతున్నారు? సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి. సహజ ధనాధిపతి ఎవరవుతున్నారు? సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి. వీళ్ళకి పట్టిన యోగం ఇంకెవరికి పట్టలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం పడుతుంది. దీంట్లో ఇక్కడ విశేషమైన చైతన్యం ఏంటి? ఎవరికి పట్టని యోగం ఏం పట్టింది? దేవగురువు బృహస్పతి సహజ ధనాధిపతి అయ్యాడు. బహుద్రవ్యస్య నాయకత్వాన్ని ప్రసాదించేటటువంటి పంచమాధిపతి కూడా మీనరాశికి అధిపతిగా బృహస్పతి ఉన్నారు. ఇది ఇంకా ఎవరికి పట్టిందండి? ద్వితీయ పంచమాధిపత్యాలు పట్టాలంటే అది వృశ్చిక లగ్నమే కావాలి. అంటే అది చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాన్ని వేస్తుంది, ఒక మహానగరాన్ని నిర్మించేటటువంటి వ్యక్తులుగా తయారు చేస్తుంది. సింగపూర్ లాంటి మహానగరాలు తయారైనాయి అంటే ఆ నగరాన్ని పరిపాలించినటువంటి ప్రభువుల యొక్క యోగం వల్లనే తయారైందని చెప్తారు. ఆ ప్రభువుకి ఆ యోగం పట్టాలంటే వాళ్ళు వృశ్చిక లగ్నం అయి ఉండాలి. చరిత్రను వాళ్ళు మళ్ళీ తిరగరాస్తారు. వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు, పారిశ్రామికవేత్తలు అవుతారు. ఎందుకని? సహజమైన నాయకుడు ఎవరు? నాయకుడు అంటే నేత. ఈ నేత ఎవరు? కుమారస్వామి, సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతిగా ఎవరికి ఉన్నారు? వృశ్చిక లగ్నానికి ఉన్నారు. వాక్స్థానాధిపతిగా ఎవరికి ఉన్నారు? వృశ్చిక లగ్నానికి. ఎవరు వాక్స్థానాధిపతి? దేవగురువైన బృహస్పతి. అంటే సహజమైన ధర్మస్థానమైనటువంటి శుభస్థానమైన భాగ్యము 9వ ఇల్లు ధనుర్మండలం. ధనుర్మండలం వృశ్చికానికి 2వ స్థానమైంది, అలాగే పంచమమైంది. ఎవరి చేతనైనా సరే వృశ్చిక లగ్నంలో ఉన్న వాళ్ళ చేత కనుక ఒక శుభ కార్యక్రమం మొదలు పెట్టించండి, అది వృద్ధి చెందుతుంది. కారణం ఎందుకని? వాళ్ళ నోరు మంచిది, వాళ్ళ ఆలోచన మంచిది, ఎప్పుడు వాళ్ళు శుభాన్ని కోరతారు. అందుకనే వాళ్ళు ఆంతరింగిక వ్యక్తులుగా, ధర్మాన్ని రక్షించే వ్యక్తులుగా, నాయకులుగా ఉంటారు లోకల్లో. వాళ్ళ చేత శుభ కార్యక్రమాలు ప్రారంభించినా, వాళ్ళ చేత ఐశ్వర్యం తీసుకున్నా మనకి కలిసి వస్తుంది, వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాం అనుకోండి, 10 రూపాయలు, మనం వృద్ధి చెందుతాం. ఎందుకని? విష్ణుమూర్తి లాభస్థానంలో కూర్చున్నారు. కన్యాలగ్నం ఇక్కడ ఏకాదశం అయిపోయింది. శ్లోకంలో ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. పంచమేతు గురుక్షేత్రే తస్మిన్ గురుయుతేపి చ లాభే బుధయుతే జాతో బహుద్రవ్యస్య నాయకః. లాభే బుధయుతే జాతో. తెలివితేటలకి మూలమైనటువంటి, ప్రసారాలకి మూలమైనటువంటి, విజ్ఞానానికి మూలమైనటువంటి గ్రహం బుధుడు. చమత్కార గ్రహం, సమయస్ఫూర్తి గ్రహం, కాలాన్ని వినియోగించుకునే గ్రహం బుధుడు. ఆయన లాభంలో కూర్చున్నాడు. పోతన గారు ఏమంటారు? గోవిందుడు లాభమందుండగా గ్రహములేమి చేస్తాయని. అంటే పరమాత్మ ఏకాదశంలో ఉన్నప్పుడు ఈ నవగ్రహ ఫలితాలు నన్నేం చేస్తాయి అని ఆయన చెప్తారు. అంటే ఏకాదశంలో కనుక గోవిందుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణుమూర్తికి నిలయక్షేత్రమైనటువంటి సాక్షాత్ బుధక్షేత్రమైన కన్యారాశి ఉంటే అది కన్య కాదు, జగన్మోహిని అని చెప్తారు పెద్దలు. అది మోహిని స్వరూపంగా ఉన్నది కాబట్టి కన్య అంటే ఆకర్షణ, లాక్కునేది. కన్యాకర్షణి. అసలు కన్యా అనే పదానికి అర్థం ఏంటి? నీంగ్ ధాతువు. ఆకర్షణ, లాగేస్తుంది, ఆకర్షించేస్తుంది, వశం చేసేసుకుంటుంది.
మ్యాగ్నెట్ అక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది, అది లాభంగా ఉంది. తుల వాళ్ళకేమో మోక్షంగా ఉంది, వీళ్ళకేమో లాభంగా ఉంది. అది భూస్థానం, అది ఇక్కడేమో జలస్థానం. లగ్నం జలస్థానం అయింది, వృశ్చికం జలస్థానం, పంచమం జలస్థానం, వాక్కు ధర్మస్థానం అయింది, లాభమేమో కన్య అయింది. ఈ పదముల యొక్క పదార్థములు తెలియకపోయినా భావం ఏంటి జ్యోతిష పరిభాషలో అంటే, వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి బృహస్పతి యొక్క కటాక్షం ఉంటుంది. ఇక్కడ బృహస్పతిని వేదముల రూపంలో ధ్యానించాలి. మీనరాశికి అధిపతి కాబట్టి ఆయన వేదపురుషుడు కనుక దశావతార స్వరూపాల్ని ధ్యానిస్తూ వేదముల్ని వింటూ వేదమంత్ర ఉచ్చారణ చేసిన, వేద శ్రవణం చేసిన చాలా మహిమలు వస్తాయి. అలాగే వేదనాదాన్ని వినటం, ఓంకారనాదాన్ని వినటం గొప్ప రెమిడి. ఉపాస్య దైవం పంచమాధిపతి బృహస్పతి అంటే సాక్షాత్ ఈశ్వరుడు, ఆయన నాదస్వరూపుడు. అలాగే లాభాధిపతి అదృష్ట దైవం శ్రీమన్నారాయణమూర్తి, బుధుడు ఇక్కడ అయినాడు. బుధుడు కనుక లాభే బుధయుతే జాతో బహుద్రవ్యస్య నాయక. అయితే వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు తొందరగా డబ్బులను ఖర్చు పెట్టలేరు, ఎందుకంటే ఇక్కడ బుధుడు కాబట్టి అవసరానికి తగ్గట్టుగా జ్ఞానం ఎరిగి ఉపయుక్తమైనటువంటి విషయంలోనే వాళ్ళు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు చేసే విషయంలో మంచికే ఖర్చు పెడతారు. వాళ్ళ చేత ఒక నిర్మాణం చేయబడ్డటువంటి ఒక గృహం ఉంటే అది కొన్ని వందల సంవత్సరాల పాటు ఉంటుంది, తొందరగా అది మార్పులకు గురి కాదు. వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు వేస్తారు. వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు అవసరానికి తగిన విధంగానే నిరుపయోగం కానటువంటి ఖర్చులు చేస్తారు. సంతృప్తితో ఉంటారు, సద్భావనతో ఉంటారు. పరిహారాలు విశేషంగా ఈశ్వరుని ధ్యానించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం, ఎక్కువగా మౌనంగా ఉండటం. వాక్కే వాళ్ళకి ఐశ్వర్యం, వాగ్ధనమే ధనం కాబట్టి వాగ్భూషణమే భూషణంగా వృశ్చిక రాశి వాళ్ళు చరిత్రలో జాతకాల్లో వెలుగొందుతున్నారు. కాబట్టి ఎంతోమంది పౌరాణిక చక్రవర్తులంతా వృశ్చిక రాశిలో ఉన్నారు కనుక వృశ్చిక లగ్నం, ఇక్కడ రాశి అనే పదానికి అర్థం జ్యోతిష పరిభాషలో యోగాన్ని ఇచ్చేది వృశ్చిక లగ్నం. మరిన్ని మహాధన యోగాల్ని రేపటి యొక్క శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా ఈ శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని కొన్నిటిని పరిశీలిద్దాం. ఎండాకాలంలో వచ్చే సెగ్గడ్డల్ని నివారించుకోవడానికి శీతలి ప్రాణాయామం, దీనిని ఆచరించే విధానం. ముందుగా పద్మాసనంలో గాని, సిద్ధాసనం, స్వస్తికాసనం, వజ్రాసనంలో గాని కూర్చోవాలి. నాలుకను కొంచెం ముందుకు చాపి గొట్టం వలె మడిచి నెమ్మదిగా నోటి ద్వారా గాలిని నిండుగా పీల్చాలి. ఉండగలిగినంతసేపు గాలిని బిగబట్టాలి. తరువాత ముక్కు నుంచి నెమ్మదిగా గాలిని వదలాలి. ఈ ప్రక్రియను 15 నుంచి 30 సార్లు సాధన చేయాలి. ఈ విధంగా ప్రాణాయామాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది, రక్తశుద్ధి ఏర్పడుతుంది, అగ్నిమాంద్యం తొలగుతుంది, శారీరక తాపం నివారణ చెందుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తంలోని మలిన పదార్థాలు తొలగడం ద్వారా వేసవిలో సెగగడ్డలు, వ్రణాలు వంటివి రావు. సెగగడ్డలు వచ్చినా ఈ శీతలి ప్రాణాయామాన్ని సాధన చేయడం ద్వారా అవి త్వరితంగా తగ్గుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైన గృహానికి చక్కటి గేట్లు చాలా చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. గేట్ల విషయ అవగాహనలో ఏది మంచిది, ఏది చెడు ఫలితాన్ని ఇస్తుందో ఒక్కసారి అవగాహన చేసుకుందాం. ఉత్తర ఈశాన్యం గేటు, తూర్పు ఈశాన్యం గేటు, దక్షిణ ఆగ్నేయం గేటు, పడమర వాయువ్యం గేటు చాలా మంచి గేట్లుగా మనకు శాస్త్రంలో చెప్పారు. అలాగే ఉత్తర వాయువ్యం గేటు, తూర్పు ఆగ్నేయపు గేటు, దక్షిణ నైరుతి గేటు, పడమర నైరుతి గేటు చెడు ఫలితాల్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి గుర్తెరగాలి. గృహానికి అందాన్ని మరింతగా పెంపొందించేందుకు వివిధ రకాలైన గ్రిల్స్, జాలీలు ఈ మధ్యకాలంలో చాలామంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి ఇనుము, ఇత్తడి,
స్టీలు, రాగి మొదలైన వాటితో తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగించడంలో ఆకారం, రంగులు మొదలైన విషయాలపై వాస్తు దృష్ట్యా ఆలోచించి నిర్ణయం గనక తీసుకున్నట్లయితే మీ గృహంలో అద్భుతవంతమైనటువంటి అదృష్ట శక్తిని పొంది సుఖంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. గేటు, గ్రిల్లు, జాలీలు నిర్మించేటప్పుడు ప్రధానంగా చూడవలసింది వాటి యొక్క డిజైన్లు. వీలైనంత వరకు రేఖాగణితం, జామెట్రీ అనుసరించి డిజైన్ చేయటం చాలా మంచిది. గ్రిల్స్ అనేటువంటివి సహజ సిద్ధంగా ఇనుముతో చేయబడినవి కాబట్టి నలుపు రంగు వాడటం సమంజసంగానే ఉంటుంది. డిజైన్ పూలు, ఆకుల వంటి ఆకారాలకు నిర్మాణంలో రాగిని వాడటం వల్ల అవి అందంగా కనిపిస్తాయి. గేటు, గ్రిల్లు దక్షిణ దిశలో పెట్టాల్సి వస్తే దానికి ఎరుపు, నారింజ, మెరూన్ రంగులు వాడటం మంచిది సుమా. ఈ రంగుల కహాని చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇంటికి కలిగిస్తుంది. ఈశాన్యం వైపు తూర్పు దిశలో ఇనుము మొదలైన ధాతువులు ఉపయోగించేటప్పుడు వీలైనంత వరకు వాటిని తేలికగా తయారు చేయించుకోవాలి. మన గృహం సౌమ్యంగా, సుందరంగా ఉంటేనే లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అనేటువంటి విశేషాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటి లోపల ఉపయోగించేటువంటి రంగురంగుల లైట్లతో కూడినటువంటి శాండ్విచ్ అనేటువంటి ఆ యొక్క అమెరికా విధానంలో కూడాను వాస్తు శాస్త్రాన్ని పాటించటం సర్వే సర్వత్రా కూడా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. చాలామంది అందమైనటువంటి గేటు పెట్టిన తర్వాత తాము కట్టిన కాంపౌండ్ వాల్ పైన కూడాను ఇనుముతో చేసినటువంటి చక్కటి డిజైన్ కలిగినటువంటి ఆ యొక్క రైలింగ్ పెట్టేటువంటి విధి విధానం కూడాను ఇటీవల కాలంలో ప్రతి గృహ ప్రాంగణంలోనూ కనిపిస్తూనే ఉన్నది. ఈ రైలింగ్ని దాటి ఇంటి ముంగిట నాటినటువంటి చెట్లు అత్యధికంగా పెరగకుండా చూసుకోవటమే ఇక్కడ వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసిన ముఖ్య విశేషాంశం. అలాగే ద్వారాలు అమర్చేటువంటి విధి విధానంలో కూడాను చాలామంది కొద్దిగా తెలిసి తెలియకుండా అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ చిన్ని పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. సింహద్వారానికి తప్పనిసరిగా 2 తలుపులు ఉండాలండి. అందం కోసం చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో సింగిల్ డోర్ పెట్టేస్తున్నారు, గడప మాత్రం చాలా చిన్నది పెడుతున్నారు. సింగిల్ డోర్ పెట్టి అందంగా హాఫ్ సర్కిల్లో దాంట్లో వినాయకుడో లేకపోతే ఆ పూర్ణకుంభం బొమ్మ చాలా చక్కగా కొట్టొచ్చినట్టుగా బ్రహ్మాండంగా సింహద్వారం చూడగానే ఆహా అద్భుతం, ఆనందం, అమోఘం అన్నట్టుగా ఉండేట్టుగా చేస్తున్నారు. అక్కడే తప్పు చేస్తున్నారు. కారణం ఏంటంటే సింహద్వారం అంటే ముఖారవిందం, దీనికి తలుపులు అనేటువంటివి కళ్ళు. ఈ కళ్ళు 2 ఉండాలి, 1 ఉంటే ఏం లాభం? అందుచేత సింహద్వారానికి 2 తలుపులు ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలాగే గడప కూడా చాలా ఎత్తులో ఉండాలి. ఆ గడప, సింహద్వారానికి పెట్టే గడప బలీయమైనదిగా ఉంటే మంచి పటుత్వం కలిగినటువంటి ప్రభావం ఆ గృహానికి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎంతగా కృషి చేసినప్పటికీ కూడా ఆశించిన రీతిలో లాభాలు సాధించలేకపోతున్నాం. మేము ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు వాస్తుశాస్త్రరీత్యా ఏమి చేయాలి అన్నది ప్రశ్న. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మన పెద్దలు. అయితే ఎంత కృషి చేసినప్పటికీ కూడా తగినటువంటి సత్ఫలితం కలగక, తగినంత ఆదాయం లేక, మానసికంగా ఏమిటి ఇంత కష్టపడుతున్నాను ఫలితం లేదే అని చెప్పేసి భావించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి మంగళవారం ఎర్ర చందనం, ఎర్ర గులాబీలు,
కుంకుమ తీసుకోండి. వీటిని ఎరుపు వస్త్రంలో మూటగా చుట్టండి. దీన్ని ఒక 7 రోజుల పాటు మీ పూజా మందిరంలో ఉంచండి. దానికి ధూపం తప్పనిసరిగా చూపించండి. పండు కానీ లేకపోతే చక్కెర కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఆ మూటను దుకాణంలో కానీ మీ ధనస్థానంలో ఉంచండి. తప్పనిసరిగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూత్రం నిజమవుతుంది. అంటే మీరు చేసినటువంటి కృషికి తగిన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏ విధంగా సహకరిస్తాయో తెలుసుకుందామా? మరి ఎండాకాలంలో వచ్చే సెగగడ్డల్ని నివారించుకోవడానికి ద్విహస్త విస్తృత సర్వాంగాసనం కూడా ఉపయోగపడుతుంది. ద్విహస్త విస్తృత సర్వాంగాసనం సాధన వల్ల శరీర ఉష్ణోగ్రత సమశీతలంగా ఉంటుంది. కుడికాలు కుడివైపునకు, ఎడమకాలు ఎడమవైపునకు చాపాలి. దీనివల్ల చంద్రనాడి, సూర్యనాడి ఉత్తేజితమవుతాయి. శరీరంలో పేరుకుపోయిన మృతకణాలు తొలగి జీవకణాలు వృద్ధి చెందుతాయి. కాలు బారుగా చాపినందువల్ల గుండె సమీపంలోని కండరాలన్నీ చైతన్యవంతమై రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.